హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మనోజ్కి పెళ్లి చూపులు కావడంతో ప్రభావతి ఇల్లంతా సందడి చేసేస్తూ ఉంటుంది. ఏయ్ పూలమ్మాయి, ఏంటి ఇంకా పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి? ఈ పనులన్నీ నీ తాత చేస్తాడా? కానివ్వు, త్వరగా కానివ్వు. వాళ్ళేమీ మీలాగా లేనిపోని వాళ్ళు కాదు. వాళ్ళు కోటీశ్వరులు. కానీ త్వరగా పనులు కానివ్వు అని అంటుంది. అలాగే అత్తయ్య గారు అని చెప్పి మీనా వినయంతో పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలోపు ఈ మాటలన్నీ వింటూ ఉంటాడు సత్యము. విని, ఏంటి ప్రభా, ఏంటంటున్నావు నువ్వు? నీ కొడుకుకి పెళ్లి చూపులు జరగపోతే నా కోడల్ని ఇక్కడ పని మనిషిని చేస్తావా అని అంటాడు. తప్పేముంది? ఎవరికి తగ్గ పని వాళ్ళు చేసుకోవడంలో తప్పే లేదు. అసలైనా ఏంటంట ఆ మీనా గొప్పతనం? పేదింట్లో పుట్టింది, పూలమ్ముకొని బతుకుతున్నారు. అలాంటి మనిషి ఈ ఇంట్లో మహారాణిలా ఉండాలంటే ఎక్కడవుతుంది? పని చేయాల్సిందే, మాకు సేవలు చేసి తీరాల్సిందే అని అనగానే సత్యం మాత్రం ఊరుకోడు. చూడు ప్రభా, వాళ్ళు కోటీశ్వరుల, వాళ్ళ దగ్గర ఏమీ లేని పేదవాళ్ళ అనేది పక్కనుంచితే వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం, వాళ్ళ యొక్క పద్ధతి, అలాగే వాళ్ళ యొక్క సహనం, సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. కోటీశ్వరుల అమ్మాయే కోడలిగా మన ఇంటికి రావచ్చు, కానీ అత్త మామ అంటే గౌరవం లేని, భర్త అంటే గౌరవం లేని, మనకి ఏదైనా జరిగినా పట్టించుకొని అమ్మాయి మన కోడలైనా మనం అదృష్టవంతులం అవుతామా? చంకలు గుద్దుకుంటావెందుకో? మీనా పేదింటి అమ్మాయే కావచ్చు, కానీ ఎంత సహనం, ఎంత సంస్కారం, ఎంత వినయం. నువ్వన్నా నేనన్నా ఎంతో గౌరవం. భర్తవో తాగుబోతైనా కూడా తల వంచుకొని ఇంటి గుట్టు బయటకి చెప్పకుండా ఎంతో సంస్కారంతో ఉంటుంది. నా ఉద్దేశంలో కోటీశ్వరులు, డబ్బున్న వాళ్ళు అంటే అర్థం బుద్ధిలో ఉన్న సంస్కారమే కోట్లకి విలువ చేస్తుంది. ఆ విషయంలో మీనా కోటీశ్వరురాలే అని చంప చెల్లుమనిలా అంటాడు ఇక సత్యం. ఇక తర్వాత ప్రభా, మీరెన్నైనా చెప్పండి, మొదటి నుంచి మీకు మీనా అన్న బాలు అన్న ప్రత్యేకమైన అభిమానం కాబట్టే మీరు ఇలాగే మాట్లాడతారు. ఈ మాటలు ఎందుకు పనికొస్తాయి? కడుపు నిండా కూడు పెడతాయా? మనకి ఆకలి ఏమైనా తీరుస్తాయా? ఏదేమైనా నా కొడుకు మనోజు, వాడు చాలా గొప్పవాడు అని ఎప్పటి నుంచో నేను అంటూనే ఉన్నాను. అందుకని వాడిని వెతుక్కుంటూ ఇంత మంచి సంబంధం వచ్చింది. ఆ బాలుకి వాడికి తగ్గ సంబంధమేలే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత బాలు వస్తాడు. బాలు వచ్చి, ఏంటబ్బా ఏ రోజు ఇల్లు ఎంత హడావిడిగా ఉండదో. అమ్మ ఏమో వంటగదిలో ఆ స్పూన్లు, ఆ కంచాలు నేల మీద విసిరి కొడుతూ తన కోపాన్ని వెళ్ళగక్కుతూ ఉంటుంది. ఇంకో పక్కన నాన్న పాపం అదంతా బరాయిస్తూ కళ్ళజోడు సర్దుకొని పేపర్ చదువుకుంటూ ఉంటాడు. కానీ ఇంత ఉదయాన్నే ఇలా ఉండాల్సిన మా ఇల్లు ఇలా ఇంత హడావిడిగా ఉందేంటి? పైగా అత్తయ్య కూడా వచ్చింది, మీనాక్షి అత్తయ్య. ఏంటి ఇంట్లో ఏదో తేడాగా కనిపిస్తుంది? ఈ పూలు, ఈ పూల తోరణాలు, ఇదంతా ఏదో తేడా కొడుతుంది అని చెప్పి లోపలికి వస్తాడు. ఏంటి ఇలాంతా హడావిడిగా ఉంది? చేతిలో ఆ సంచులేంటి? అసలు ఆ కవర్లేంటి? ఏంటిదంతా అని అడుగుతాడు. ఇంకా అప్పుడు మీనాక్షి ఇలా అంటుంది, ఏంటి అల్లుడు, నీకు ఇంకా తెలీదా? మనోజ్కి పెళ్లి చూపులకి ఈరోజు వస్తున్నారు అని అనగానే, ఏంటి వీడికి పెళ్లి చూపులా? ఆ దృష్టివంతురాలెవరో, కన్న తల్లినే మోసం చేసే ఈ మహానుభావుడికి వచ్చే భార్య ఇంకెంత అదృష్టవంతురాలో అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు గురించి? వాడి విలువ నీకెప్పటికీ తెలీదు. నా కొడుకు నన్ను మోసం చేయడం ఏంటి అని ప్రభావతి అంటుంది. చూడు మమ్మీ, కొన్ని విషయాలు నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు చూసినా చూడలేదన్నట్టే ఉంటుంది నీ తల్లి మనసు. కానీ వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అసలు వాడికి జీవితంలో వాడికే ఒక సరైన ఆధారం లేదు. ఈ పరిస్థితుల్లో వాడికి పెళ్ళి ఇవన్నీ అవసరమా? వచ్చే అమ్మాయి వీడి వల్ల బాధపడ్డం తప్ప మరోటి లేదు. అసలు ముందు వీడు సెటిల్ అవ్వలేదు. వీడి కనీసం పొట్ట పోసుకోవడానికి వీడికి రూపాయి సంపాదన లేదు. ఇంకో అమ్మాయి వాడి జీవితంలోకి రావడం అంటే, చూడు మమ్మీ,
తెలిసి తెలిసి మనం అమ్మాయి గొంతు కోయడమే అవుతుంది. దయచేసి నా మాట విని ఈ పెళ్లి చూపులు ఆపేసేయండి అని అనగానే, ఏంట్రా ఎందుకంత కుళ్ళు, నా కొడుకంటే నీకెందుకంత కుళ్ళు, వాడికి పొట్ట పోసుకోవడానికి సరైన పని సరైన జాబు లేదని నువ్వు బాధపడుతున్నావా? నీకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా నా కొడుకు బ్రతుకుతాడు. అందుకనే కదా గొప్పింటి అమ్మాయి ఈరోజు వాడి జీవితంలోకి భార్యగా వస్తుంది. స్టీల్ ఫ్యాక్టరీ యజమానురాలు కూతురు. వాళ్ళు పెద్దింటి వాళ్ళు. ఈ రోడ్ల మీద పువ్వులు గట్రా అమ్ముకునే వాళ్ళు కాదు అని అనగానే మీనా బాధపడుతుంది, కన్నీరు పెట్టుకుంటుంది. ఇక వెంటనే బాలు మీనాని చూస్తాడు. చూసి, ఏంటి పాపం ఈ పూల గంపని అమ్మ అంతలా అవమానిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని చెప్పి ఇలా అంటాడు. చూడమ్మా, పెద్ద పెద్ద బిజినెస్లు చేసేసేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు, చిన్న బిజినెస్లు చేసేవాళ్ళు లేని వాళ్ళు కాదు. వాళ్ళు చేసే బిజినెస్లో నీతి నిజాయితీ ఉండాలి. నీతి నిజాయితీ లేకుండా ఎన్ని బిజినెస్లు చేసి ఎంత సంపాదించినా నా ఉద్దేశంతో అది జీరోనే. నీతి నిజాయితీతో కష్టపడి పనిచేస్తూ వాళ్ళు సంపాదించేది కొంచెమైనా అది ఎంతో విలువైనది. అది నీకు అర్థం కాదు అని అనగానే ప్రభావతి నోరు మూసేస్తుంది. ఇక తర్వాత మనోజ్ని చూసి, ఏంట్రా మనోజ్, డబ్బిస్తానన్నావు, ఇంట్లో నుంచి కొట్టుకొచ్చిన ఆ డబ్బు ఏది? ఇస్తానని చెప్పావు, అమ్మ మీద బొట్టేశావు, ఏది ఆ డబ్బేది? ఆ డబ్బు నువ్వు కానీ ఇవ్వలేదనుకో నిన్ను ఎలా కొడతానో నాకే తెలియదు రోయ్. మొన్న చాలా తక్కువ కొట్టాను, ఈసారి అసలు దెబ్బ అంటే నువ్వు జీవితంలో మర్చిపోకుండా నేనైతే కొడతాను. ఆ డబ్బు మర్యాదగా ఇచ్చి అప్పుడు నువ్వు ఎన్నైనా చేసుకో. చచ్చినట్టు పెళ్లి చేసుకుంటావో ఇంకేమైనా చేసుకుంటావో నాకు అనవసరం. నాన్నగారు కష్టపడి దాచిన డబ్బది. చెల్లెలు పెళ్లి కోసం దాచిన డబ్బు. పెళ్లి కావాల్సిన చెల్లెల్ని వదిలేసి నువ్వు మరోసారి పెళ్లిపెట్లు ఎక్కాలనుకుంటే మాత్రం ఇక్కడ నేను చూస్తూ ఊరుకోను. ఆ డబ్బు కక్కు అని అంటాడు. ఇక మనోజ్ మొహం మాడిపోతుంది. ఇస్తానని చెప్పాను కదా, అమ్మ మీద ఒట్టేసి ఆ డబ్బు నేను ఇవ్వకుండా ఎందుకుంటాను? ఇస్తాను, నాకు టైం కావాలి అని అంటాడు. కుదరదు, నీకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా ఆ డబ్బైతే నువ్వు తిరిగి తేవని నాకు బాగా తెలుసు. ఎందుకంటే అది నువ్వు ఎవరి వల్ల పోగొట్టుకుంటే నిజంగానే ఎప్పటికీ తెచ్చేవాడివి కాదు. కానీ ఆ డబ్బెక్కడో నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టావు నీ స్వార్థం కోసం. అందుకనే మర్యాదగా ఆ డబ్బిచ్చి నువ్వు పెళ్లి చేసుకో, లేకపోతే ఊరుకోను అని అనగానే, అమ్మా ఏంటిది అని అంటాడు మనోజ్. అప్పుడు ప్రభావతి ఇలా అంటుంది, ఏంట్రా ఏంటి, నా కొడుకుని ఎందుకంత బాధ పెడుతున్నావు? వాడికి పెళ్లి జరగడం నీకిష్టం లేదా? వాడు పెళ్లి కొడుకు అవ్వడం నీకిష్టం లేదా అని అంటుంది. వాడికి పెళ్లి జరగడం నాకెందుకు ఇష్టం లేదు? వాడు చేసుకోబోయే పెళ్ళి మొత్తానికి నేను చేసుకున్నాను కదా. వాడు చేసిన దరిద్రపు గుట్టు పని వల్ల ఈరోజు నేను నరకం అనుభవిస్తున్నాను. అది గుర్తొచ్చినప్పుడల్లా వాడు పెళ్లి కొడుకు అవ్వడం కాదు, వాడిని గొడ్డును బాదినట్టు బాదిన తప్పు లేదనిపిస్తుంది అని బాలు అంటూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే కథలో ఎలాంటి మార్పు ఉంటుంది, ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్.